కొబ్బరి చుక్క తురిమేది, కొబ్బరి చుక్క తురిమేది. కొబ్బరి చుక్క తురిమేది. పచ్చి కొబ్బరితో తురిమేది. తురిమేసిన తర్వాత పాలు తీసి నూనె తయారు చేసే విధానం, పచ్చి కొబ్బరి నూనె పోసేసే విధానం, పచ్చి కొబ్బరితో నూనె తయారు చేసే విధానం. అదేవిధంగా కొబ్బరి పొడి తయారు చేసేది. కొబ్బరి పొడి తయారు చేసేది 4 చుక్కలు తీసుకున్నాము. 4 చుక్కల్లో కొబ్బరి నూనె తీయడం, కొబ్బరి పొడి తయారు చేయడం. ప్రాసెస్ కొబ్బరి చుక్కతో పచ్చి కొబ్బరితో నూనె తీయటం, పచ్చి కొబ్బరితో నూనె అదే పచ్చి కొబ్బరితో కొబ్బరి పొడి తయారు చేయటం, కొబ్బరి పొడి తయారు చేయటం. కొబ్బరి తిరిగి లైట్గా నీళ్ళు చల్లి పాలు తీయటం. గోరెచ్చని వేయించాలి కొబ్బరి పొడి. ఇంకా కొబ్బరి పొడి తీసాను గోరెచ్చని. కొద్దిగా ఎర్రగా కాల్చాల. కొద్దిగా ఎర్రగా కాల్చాల కొబ్బరి పొడి బానెట్లో కొద్దిగా ఎర్రగా వచ్చేలా కాల్చాలి. తర్వాత మిరపకాయలు అవన్నీ వేయించి తర్వాత కొద్ది కలర్ వస్తే బాగుంటుంది, రెడ్ కలర్. లైట్గా అట్టాగా వేసి కొబ్బరి చిప్పులు తీసిన వెంటనే వేస్ట్ వచ్చినాయి పొడి. దాన్ని కొద్దిగా లైట్గా వేయించి దానికి తగినంత మిరపకాయలు కొద్దిగా లైట్గా వేయించి, మిరపకాయలు శనగపప్పు కొద్దిగా లైట్గా వేయించి, తర్వాత ధనియాలు తగినంత ఉప్పు వేసి మిక్సీలో వేసి తర్వాత ఈ 2 కలిపితే తయారవుతుంది. ఇది పొడి టేస్ట్ బాగానే ఉంది. అన్నంలో వేసుకొని తినొచ్చు, దోశలో తినొచ్చు ఉంది. కానీ పొడి మనం నూనె తీసాం కాబట్టి దాంట్లో వచ్చిన పొడి. కానీ అందరంటే వేస్ట్ కాదు, బాగా తగినంత బాగానే టేస్ట్ బాగుంటుంది. ఇది దోశలో కానీ, టిఫిన్లో కానీ, భోజనంలో కానీ, అన్నంలో కానీ వేసుకోవచ్చు. అదేవిధంగా కొబ్బరి తిరిగినట్టు మామూలు కొబ్బరి పొడి కూడా తయారు చేసి నూనె తీయకుండా అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే నూనె తీయలేరు కాబట్టి కొబ్బరి కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. దాని గురించి తగినంత మిరపకాయలు, ధనియాలు, ఆవులు తీసుకునేసి వేయించుకొని ఉప్పు వేసి తగినంత ఉప్పు వేస్తే టేస్ట్ వస్తుంది. కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. నూనె తీసినంత వచ్చిన కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. చూడు వేయించిన లాస్ట్లో ఇది ఈ కలర్ వస్తుంది. మామూలుగా దోశలో కానీ, టిఫిన్లో కానీ, అన్నంలో కానీ వేసుకొని తిన్నా బాగుంటుంది టేస్ట్. ఇది కొబ్బరి పొడి తయారైన తర్వాత ఒక 6 నెలలకు నిల్వ ఉంటుంది. డబ్బాలో వస్తూనే ఉంటుంది. ఎప్పుడు కాబట్టి అప్పుడు ఒక స్పూన్ పెట్టుకొని మనం వాడుకోవచ్చు. కొబ్బరి తిరిగిన తర్వాత వచ్చిన నూనె తీసిన తర్వాత వచ్చిన కొబ్బరి పొడి ఈ విధంగా డబ్బాలు వేసుకున్నప్పుడు మామూలుగా ఒక 6 నెలల దాకా సంవత్సరం ఉంటుంది. స్పూన్ పెట్టుకుని ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఈ చిరిపిరెండు వస్తే ఏం కాదు. అది ఈ విధంగా డబ్బాలో పెట్టుకున్నాము. ఈ విధంగా డబ్బాలు పెట్టుకుని ఎప్పుడు కాబట్టి అప్పుడు